హలో అండి అందరికీ. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి. ఈరోజు వచ్చేసి నేను కొత్త ఐటెమ్ అయితే ట్రై చేశానండి. మ్యాంగో సాబుదానా అండి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని, తర్వాత యూట్యూబ్‌లో కూడా మంచి ఫేమస్ అవుతుందని నేను కూడా ట్రై చేశాను. మీ అందరి కోసం కూడా వీడియో తీశాను. ముందుగా సగ్గుబియ్యం తీసుకొని వాటర్‌లో నానబెట్టుకోవాలండి. అవి నానబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో వాటరు మరుగుతూ ఉండంగానే ఫ్లేవర్‌లెస్ జెలటిన్ పౌడర్‌ది ఇదొచ్చేసి చాలా బావుంటుంది ఈ బ్రాండు. మీరెవరైనా వాడాలంటే ఇది వాడుకోవచ్చు. ఇందులో మీకు కలర్స్ కూడా ఉంటాయండి. నేనైతే ప్లెయిన్ కలర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కలర్ కోసం అని చెప్పి మనము మ్యాంగోస్‌ది తయారు చేస్తున్నాం కదా! ఆ యెల్లోనెస్ కనపడడం కోసమని నేను కొంచెం ఫుడ్ కలర్ వాడాను. తర్వాత ఇందులో ఒక 2 ½ టేబుల్ స్పూన్స్ షుగర్ వాడాను. ఎందుకంటే జెలటిన్ పౌడర్‌లో మీకు షుగర్స్ ఏమి యాడ్ అవ్వవండి. కొన్ని జెలటిన్ పౌడర్‌లో మీకు షుగర్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. అదైతే చూసుకోండి. ఇది ఏంటంటే స్వీట్‌లెస్ అనమాట. అందుకని నేను కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను. తర్వాత మనము అసలు జెలటిన్ పౌడర్ వేయగానే మంచిగా త్వరగా కలిపేసుకోవాలి. నేను అది కలుపుకోలేదు. అందుకని నేను మళ్ళీ స్ట్రైన్ చేసుకున్నాననమాట. మీరు ముందు వేయగానే అసలు మామూలుగా కొంచెం వాటర్‌లో వేసుకొని దాన్ని ముందు డైల్యూట్ చేసుకొని తర్వాత వాటర్‌లో ఏదైతే హాట్ వాటర్‌లో ఏసుకోవాలనుకున్నా అలా కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా వేసేయడం వల్ల నాకు ఇలాగా ఉండలు కట్టేసిందని నేను మళ్ళీ స్ట్రైన్ చేసుకున్నాననమాట. తర్వాత మళ్ళీ అదే బౌల్‌లోని కొన్ని వాటర్ వేసుకొని, తర్వాత ఆల్రెడీ మనం ఏవైతే పెట్టుకొని ఉంచుకున్నామో సగ్గుబియ్యము అవి వేసుకొని అట్లని కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలనమాట. ఇవి మీకు ఒక హాఫ్ అన్ అవర్ నానినా లేదా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. అయితే ఇది కొంచెం మనకి పలుకున్న బానే ఉంటుంది. లేదు మీకు మంచిగా ఉడికిపోవాలి అనుకున్నట్లయితే లోన ట్రాన్స్‌పరెంట్ ఉండాలండి. మొత్తం ఏదైతే మనం సగ్గుబియ్యం ఉందో అది మొత్తం ట్రాన్స్‌పరెంట్ అయిపోవాలి. లోన అదేమీ లేకుండా. సో, అలా అయిపోయిన తర్వాత ఇది ఉడికిపోతుంది. పోయిన తర్వాత దీన్ని కూడా వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని దాని మీద కూల్ వాటర్ వేసుకున్నామనుకోండి మనకి ఇదేంటిది అంటుకోకుండా ఉంటుంది. తర్వాత జెల్‌లా అయిపోదు. విడివిడిగా అవుతుంది. తర్వాత నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను. అందులో 2 మ్యాంగోస్ వచ్చేసి నేను మొత్తం పీల్ తీసేసుకొని జ్యూస్ చేసుకోవటానికి మొత్తం వేసుకొని, అందులో కొంచెం నేను మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మన ఇండియా లాగా ఇవేవైతే మ్యాంగోస్ ఉన్నాయో ఇవైతే తిక్కుగా రాలేదు. రీల్‌గా అయితే గనక మనకు కొంచెం తిక్కుగా వస్తే బావుంటది. కానీ ఇది మనకి అంతగా థిక్‌నెస్ రాలేదు. ఇంకా ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను కదా! ఆ మ్యాంగో వచ్చేసి పీల్ తీసేసుకొని స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం ఏదైతే జెలటిన్ చేసుకున్నామో దాన్ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాన్ని కూడా స్క్వేర్ ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్ తీసుకొని ఆల్రెడీ మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ జెలటిన్ గానీ, లేదంటే సగ్గుబియ్యం గానీ, తర్వాత ఆల్రెడీ జ్యూస్ చేసుకొని పెట్టుకున్నాం కదా! తర్వాత మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని మీరు ఆల్రెడీ అవన్నీ పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే ఒకసారి మనం కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. ముందుగా ఇందులోని జెలటిన్ యాడ్ చేసేసుకున్నానండి. జెలటిన్ యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోనే ఆల్రెడీ పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మనము మ్యాంగో పల్ప్ ఉంది కదా! మ్యాంగో జ్యూస్ ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోని నేను స్వీట్ కండెన్స్డ్ మిల్క్ అయితే వాడాను. ఈ స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసుకొని దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాక నేను మిల్క్ కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాను. నేను చేసే విధానం ఎలా అంటే కొంచెం తిక్కుగా ఉంటుందండి. మీకు ఇంత తిక్కుగా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఐస్ క్యూబ్ అంతగా నాకు హెల్త్‌కి పడదు. సో, నేను అందుకని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోలేదు. నాకు ఎలా అయినా కొంచెం క్రీమీ స్ట్రెచర్ నచ్చిద్ది. సో, ఇది మోస్ట్‌లీ ఇక్కడ ఫిలిపినోస్ బాగా ఇది తయారు చేస్తారండి. సో, నేను వాళ్ళ విధానంలో తయారు చేశాను. అందుకనే నేను ఫ్రెష్ క్రీమ్ కూడా వాడాను. ఫ్రెష్ క్రీము అది కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ మ్యాంగో పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక 1 అవర్ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత బౌల్‌లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. ఇది ఎవరెవరికి ఇచ్చానో అందరికీ కూడా చాలా నచ్చింది. ఎలా తయారు చేసావు అని చెప్పి వాళ్ళందరూ తయారీ విధానం నన్ను అడిగారు. నేను అన్నాను, నాది యూట్యూబ్‌లో పెడతాను కదా! నా ఛానల్‌లో చూసి మీరు తయారు చేసుకోండి అని. ఇప్పటిదాకా పోస్ట్ చేయడం కూడా అవ్వలేదు. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. రిచ్‌గా అనిపించింది. ఇది మేమిక్కడ ఒక
గ్లాస్ కొనుక్కుంటే గనక ఆల్మోస్ట్ 12 దీరమ్స్ అలా ఉంటదనమాట. మనకి తక్కువ బడ్జెట్‌లోనే ఇంత బాగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.